అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్న తీరు అన్నమాట. ఆఖరికి నిన్న పరిస్థితుల్లో టీఎంసీ బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉండారో ఆయన అసన్సోల్ అనే ప్రాంతానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న అగ్నిమిత్ర పాల్ని వెంటాడి కొడుతున్నారు. పోలీసు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా సరే పిడిగుద్దులు గుద్దుతున్నారు. అసలు ఆ మనిషిని చంపడానికి కూడా రెడీ అయిపోయారు. ఆయన పరుగులు పెడుతూ ఆ పోలింగ్ కేంద్రం దగ్గర నుంచి వెళుతున్న పరిస్థితి. వాళ్ళని పట్టుకోవడానికి ఒక్క పోలీస్ అన్నమాట, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పక్కన ఆయన్ని కాపాడడానికి కేవలం ఒక్క పోలీసే ఉన్నారు. అసలు అక్కడ కనీసం ఒక 10 మంది పోలీసులు వచ్చి ఒకవేళ నిజంగా జరగరాంది ఆ ఎమ్మెల్యే అభ్యర్థికి ఏమైనా జరిగితే ఎవరి దిక్కు? సినిమా చూసినట్టే ఉంది నిన్న పరిస్థితి. సినిమా చూస్తున్నట్టే. వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఈ మారణ హోమం అనాలా? ఇదేంటి అసలు? ఎన్నికల రోజు ఎక్కడున్నాం? ఒక అనాగరిక సంస్కృతి అన్నమాట. ఎన్నికలు ప్రవేశపెట్టే సమయంలో భారతదేశంలోనో మిగతా ప్రాంతాల్లోనో ఎలాంటి పరిస్థితులు ఉండేవో, ఓ ఫ్యాక్షనిజం ఇలాంటివి ఎలా ఉండేవో అలాంటి పరిస్థితి అన్నమాట ఈరోజు వెస్ట్ బెంగాల్లో కనులారా దేశమంతా చూసిన పరిస్థితి. నిజానికి వెస్ట్ బెంగాల్లో ప్రతి ఎన్నిక కూడా ఇంతే. అందుకే రిటర్నింగ్ అధికారులు కూడా ఎన్నికలకు సంబంధించి ఇటు సిఆర్పిఎఫ్ సెంట్రల్ ఫోర్స్ వస్తేనే వాళ్లే నిలబడలేకపోతున్నారంటే ఇక అక్కడే పనిచేస్తే అక్కడే ఉండే రిటర్నింగ్ అధికారుల పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు అసలు పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి వాళ్ళు పని చేయగలరా? రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు వీళ్ళందరూ గుండెల్లో అంటే ఇలా పట్టుకొని గజగజలాడుతూ వెళ్ళి ఈరోజు కూర్చున్నారు అని తెలుస్తోంది. ఇదే వెస్ట్ బెంగాల్ నుంచి మీడియా అందిస్తున్న కథనాలు ఇవి. కొంతమంది రిటర్నింగ్ అధికారులు ఈ విషయాన్ని కొంచెం భయం ఉంది అని చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈ ఎన్నికల్లో దీదీ మళ్ళీ వస్తే గనక తమను బతకనిస్తుందా అనే భయంతో రిటర్నింగ్ అధికారులు కూడా పనిచేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే పోలింగ్ కేంద్రాల దగ్గర బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ ఇష్టం వచ్చినట్టుగా జరిగింది. దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళిన ఏ ఒక్కళ్ళని కూడా అక్కడ నిలబడనివ్వలేదు. వాళ్ళని అడ్డొచ్చి కొట్టేసేలాంటి పరిస్థితులు. బూత్ క్యాప్చర్ చేసేస్తున్నారు. బూతుల్లో అక్కడ ఎలా ఉన్నారు కొట్టే వాళ్ళని చూసారా? అసలు వాళ్ళ హైటు, వాళ్ళ పర్సనాలిటీలు ఎలా ఉన్నాయో. వాళ్ళంతా ఎవరో తెలుసా? వాళ్ళంతా ఎవరు అంటే మొన్న మధ్య పెహల్గామ్లో దాడి జరిగింది కదా, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ లాంటివి తీసుకోవడం జరిగింది. ఈ పెహల్గామ్ దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన వాళ్ళే వీళ్ళందరూ అనేది ఇవాళ సాయంత్రానికి ఎన్నికలు అయిన తర్వాత ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎంత దుర్మార్గం చెప్పండి! భారతదేశం మీదకి భారతీయుల్ని చంపడానికి వచ్చిన వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన దుర్మార్గులు, దుష్టులు, రౌడీలు వెస్ట్ బెంగాల్లో ఉండి దీదీ సర్కార్కి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ సహాయం చేస్తూ ఎన్నికలు నడిపిస్తున్నారు అంటే ఎక్కడుంది వెస్ట్ బెంగాల్? వెస్ట్ బెంగాల్ స్థానం ఏంటి అసలు ఈరోజు భారతదేశంలో? అందుకే ఆ మధ్య నేను అంత బలంగా చెప్పడం జరిగింది ఈరోజు భారతదేశానికి వెస్ట్ బెంగాల్కి మధ్య జరుగుతున్న యుద్ధం అని. ఎందుకంటే ఇది దేశ భద్రతకి సంబంధించింది వెస్ట్ బెంగాల్ అంశం అనేది. మరి దీనిని ప్రజలు కూడా చాలా సీరియస్గానే తీసుకున్నట్టు కనబడుతోంది. ప్రజలు ఈ రౌడీయిజాన్ని ఇంకా ఉపేక్షించేలాంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టే వెస్ట్ బెంగాల్లో గతం కంటే కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అని తెలుస్తోంది. ఇదే గనక నెక్స్ట్ కూడా రెండో విడతలో కూడా కొనసాగింది అంటే గనక ఖచ్చితంగా మొత్తం ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో అందరూ కలిసి ఈరోజు బీజేపీని ఎన్నుకునే అవకాశాలు కనబడుతున్నాయి. నిజానికి అక్కడ కాంగ్రెస్ కూడా చేతులెత్తేసింది. గతంలో కలకత్తాలో రాజ్యమేలిన లెఫ్ట్ పార్టీలో ఉనికే లేకుండా పోయింది. అలాంటప్పుడు ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు అండ్ కాంగ్రెస్ కూడా కలిసి ఈరోజు బీజేపీకి మద్దతు ఇచ్చి బీజేపీని కాస్త ఊపిరిలిచ్చి సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళడానికి అన్ని పార్టీలు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఏకమై పనిచేస్తున్నాయి. కనీసం రాష్ట్రాన్ని అన్నా కాపాడుకుందాం, పార్టీలు పక్కన పెడదాం, ఈ గొడవలు పక్కన పెడదామని బీజేపీ కోసం పనిచేస్తున్న పరిస్థితి వెస్ట్ బెంగాల్లో చాలా స్పష్టంగా కనబడుతుందన్నమాట.